ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 32వ అధ్యాయము 28వ వచనము. ఆయన నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కదా, కన్నీరు విడిచి దేవా నన్ను ఆశీర్వదించు అని నువ్వు మొరపెడుతున్నావు కదా. నీ ప్రార్థన విన్న నీ తండ్రి ఈరోజు నిన్ను ఆశీర్వదించారు. ఆమెన్. ఆనాడు యాకోబుతో దేవుడు అంటూ ఉన్నాడు, ఇక మీదట నీవు ఇశ్రాయేలే అంటున్నాడు ఆయన. అంటే దేవునితో పోరాడినవాడు అని. యాకోబు అంత గొప్ప వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి, అంత దీవెన పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యాకోబు దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఒప్పుకున్నాడు. ఏమండి, దేవునికి తెలియదా యాకోబు పేరు? నీ పేరేంటని దేవుడు ఎందుకు అడిగాడు? ఒకప్పుడు ఆశీర్వాదం కోసం తన కన్న తండ్రితో అబద్ధమాడాడు యాకోబు. అబద్ధమాడాడు. అందుకనే దేవుడు యాకోబుతో అడుగుతున్నాడు, నీ పేరేంటని. ఒకప్పుడు ఆశీర్వాదం కోసం ఆ తండ్రికి అబద్ధం చెప్పినా ఈసారి పరమ తండ్రికి నిజాన్ని చెప్పాడు. అయ్యా నేను మోసగాడినయ్యా అని. యాకోబు నేను మోసగాడినయ్యా అని ఒప్పుకున్నాడు. అందుకనే దేవుడు అతన్ని ఎరిగిన తండ్రి నీ పేరుకి మోసగాడు కాదు ఇశ్రాయేలు అని పేరు మార్చి అక్కడి నుంచి ఎంత గొప్పగా యాకోబుని దీవించాడనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో నువ్వెక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో ఆత్మీయ తండ్రిగా నీకు చెప్తూ ఉన్నాను. నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పొరపాటుని, పాపమును ఈరోజు నువ్వు ఒప్పుకుని తండ్రి నన్ను ఆశీర్వదించని నువ్వు అడిగితే కనుక నీ తండ్రి నిన్ను క్షమించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఆమెన్. నేను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏమండి, రాత్రంతా యాకోబు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడట. దేవుని పాదాలు పట్టుకున్నాడట. దేవుడు అతన్ని దాటి వెళ్ళలేదు. ఈరోజు నీ కష్టాలలో, నీ ఇబ్బందుల్లో, నీ అవసరాల్లో, నీ భయముల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు. దేవుడు నిన్ను విడిచిపెట్టి ఒంటరిగా ఆయన వెళ్ళేవాడు కాదు. నిన్ను చూశాడు గనుకనే ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆమెన్. భయపడొద్దు. నిన్ను దీవించే దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నారు. నీ కొరకు నిలబడే దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు. దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చెయ్యి ఈరోజు. తండ్రి నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీ కృపను నా మీద కుమ్మరించు ప్రభువా. ఆనాడు యాకోబును దీవించి అతని జీవితాన్ని మార్చినట్టుగా ఈరోజు నన్ను దీవించి నా జీవితాన్ని కూడా మార్చు ప్రభువా అని కన్నీటితో ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈరోజు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నిన్ను, నీ బిడ్డలను, నీ సమస్తాన్ని కూడా యాకోబు వంశాన్ని దీవించినట్టుగా నిన్ను, నీ సమస్తాన్ని దేవుడు దీవిస్తారు. అట్టి కృప ఈ దినము నీ మీదకు వచ్చునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.